ఆమెన్. హల్లెలూయా. అందరు కనిపిస్తుందా? ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుని జీవితంలో ఈ సేవకునికి ఒక కృపనిచ్చినాడు. ఆమెన్. ఈ కృపను మనం ఏమంటున్నామంటే అభిషేకం అంటున్నాం. ఆమెన్. ఏమంటున్నాం? అభిషేకం. ఈ అభిషేకము ఈయన జీవితంలో, ఈ సేవకుని జీవితంలో ఎక్కువైతా ఉంటుంది. ఏమైతా ఉంటుంది? ఎక్కువైతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మా అయ్యగారు జాన్ వెస్లీ అయ్యగారు ఇప్పుడు 100 ఏండ్లు ఉన్నాయి అనుకుందాం. ఆమెన్. ఏజ్ 100 అనుకుందాం. అంటే ఆల్మోస్ట్ 100 అన్నట్టే ఇప్పుడు దగ్గరలో ఉన్నాడు కాబట్టి. ఆమెన్. వినండి, ఇక్కడ ఆయన సేవ చేస్తున్న ప్రతి సేవలో ఆయన అభిషేకం ఏమవుతుంది? ఎక్కువైతా ఉన్నది. దాన్ని మనం ఏమంటున్నామంటే దుప్పటి అంటున్నాం. ఏమంటున్నాం? ఏలియా దుప్పటి, గొంగడి. అప్పుడు గొంగడి వేసుకొని సేవలో వెళ్ళేవాళ్ళు. ఆమెన్. సో ఏలియా దుప్పటి, ఎలీషా మీదికి ఇక్కడ ఇంకొక పిల్ల సేవకుడు ఉన్నాడు. ఈ పిల్ల సేవకునికి ఇంత అభిషేకం ఉంది. ఇంత అభిషేకం ఉంది. ఆమెన్. మంచిగా అర్థం చేసుకోనండి. ఇప్పుడు ఈ పెద్ద సేవకుడు, ఈ తండ్రి వయసులో పెద్దోడు అయిపోయినాడు, కానీ అభిషేకం ఏమైంది? ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. వీళ్ళ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎక్కువ అభిషేకం ఉంటుంది, వీళ్ళ దగ్గర పవర్ఫుల్ దుప్పటి దొరుకుతుంది మనకు. ఆమెన్. ఇప్పుడే ఉన్న చిన్న సేవకులు ఉంటారు. ఆమెన్. ఈయన తర్వాత ఇంకొక సేవకుడు భూమి మీద పని చేయాలంటే ఈయన దుప్పటి ఏం చేయాలా? ఈయన మీద ఇయ్యాలా. ఆమెన్. ఇట్లన్నా అర్థమవుతుందా? నేను సేవ చేస్తూ ఉంటే నేనే సేవకునిగా ఉండాలా, నేనే సేవకునిగా సావాలని అనుకోవద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అభిషేకం వ్యర్థం కావద్దు. ఎందుకంటే ఈ అభిషేకము భూమి మీదనే ఉంటుంది. ఎక్కడుంటుంది? భూమిని దాటి పరలోకంకు వెళ్ళదు. వినండి, ఇక్కడ అర్థమవుతుందా? అభిషేకం అనేది ఎక్కడ అవసరము? భూమి మీద అవసరం. ఈ మ్యాంటిల్, ఈ దుప్పటిని ఈ మ్యాంటిల్ని మనం ఏం చేస్తున్నాం? ఇతరుల ద్వారా పొందుతున్నాం. ఆమెన్. వీళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఇంకా నాతోని కాదు అని ఇంకొకళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి కొత్త సేవకుని ఎన్నుకొని ఏం చేస్తారు? ఈ దుప్పటిని వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆమెన్. అర్థమవుతుందా? అబ్రాం గారు ఏమర్థమైంది? ఇంటలేవు కాబట్టి అడుగుతున్నా. ఈ దుప్పటిని ఈ వయసు అయిపోయినాక ఏం చేయాలి? దేవుడు చెప్తాడు, ఇంకా ఫలానా కుర్రాడున్నాడు, ఫలానా పిల్లాడున్నాడు, ఫలానా సేవకుని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఆయనను దీవించాలంటాడు. ఆమెన్. దీవించాలని ఎప్పుడైతే దీవిస్తాడో అప్పుడు ఈయన మీదున్న దుప్పటి ఎక్కడికి వచ్చేస్తుంది? అభిషేకం ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. కానీ ఈ భూమి మీద ఏ నాయకునికి ఆయన అభిషేకం వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? నేనే ఉంటా, నేనే నాయకుడిని అని చెప్పేసి వీళ్ళ యొక్క దుప్పటి లేక వీళ్ళకున్న అభిషేకం కొత్త వాళ్ళకి ఇవ్వకుండానే ఏం చేస్తారంటే సమాధికి ఈ దుప్పటినంతటిని ఎక్కడికి తీసుకుపోతారు? సమాధిలో పాతి పెట్టేస్తారు. అంటే భూమి మీద ఏమున్నది? భూమిలో ఏమున్నది ఇప్పుడు? అభిషేకం. ఈ అభిషేకం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా.
అందుకనే నీళ్ళలో శక్తి ఉన్నట్టు భూమిలో కూడా ఏమున్నది? ఈ భూమిలోకి శక్తి ఎందుకు వచ్చింది? ఈ అభిషేకం అంతా సమాధులలోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో భూమి మీద అభిషేకం నీకు కావాలంటే ఎక్కడికి వెళ్ళి దొబ్బుకోవాలి? సమాధులను దొబ్బి తీసుకోవాలి. హల్లెలూయా. సో చాలామంది ఆ జ్ఞానాన్ని, ఆ అభిషేకాన్ని, వాళ్ళ తెలివిని, వాళ్ళకున్న అనుభవాలన్నింటినీ కూడా వ్యర్థం చేసి వేరొళ్ళకు నేర్పించకుండా, వేరొళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకుండా, వేరొళ్ళకి ఇవ్వకుండా ఏమవుతున్నారు? చనిపోతూ ఉన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఘములో సేవకులను నాయకుడు లేపాల. ఆమేన్. ఎట్లా లేపాలంటే యథార్థంగా వాళ్ళని ప్రభువు కొరకు ఏం చేయాల? వాళ్ళని బలమైన ఆయుధాలుగా లేపాల. హల్లెలూయా. మరి ఈ దినము ఈ సంఘంలో వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఎదగాల. వాయిద్యాలు వాయించే వాళ్ళతో పాటు, ఆరాధించే వాళ్ళతో పాటు సేవకులు కూడా లేపబడాలా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడున్న సేవకుని మీరు చూస్తుంటే, ఇప్పుడు నా మీద ఏ దుప్పటి పనిచేస్తుంది? నాకు దేవుడిచ్చిన దుప్పటి ఉన్నది. నేను దాంట్లో మెల్లమెల్లగా నా దుప్పటిని పవర్ఫుల్గా చేసుకుంటున్నాను, అభిషేకంలో ఎదుగుతూ ఉన్నాను. కానీ నా శక్తి సరిపోదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవన్నీ జయించాలంటే నా శక్తి సరిపోదు. నాకు ఒక నాయకుడు అనేవాడు ఉండాలా. ఆ నాయకుని యొక్క అభిషేకం నన్ను కాపాడాలా. ఆమేన్. హల్లెలూయా. నాయకుని యొక్క అభిషేకం నన్ను కాపాడాలంటే ఇప్పుడు ఈ నాయకుడు ఏం చేయాలా? నన్ను అభిషేకించాలా. హల్లెలూయా. అందుకే సేవకులు అంటే ఊరికేనే దేవుడు విలంగానే సేవకుడు అయిపోరు. వాళ్ళు సేవకులు. దేవుడు పిలిచినా దేవుడు చెప్తాడు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి మన జీవితంలో మరి ఈ కార్యమును మనము కలిగి ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హలో, ఇగో అన్నతో మాట్లాడు. ప్రవీణ్ ఓ బయటకు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు ఈ సేవకుని మీద ఉన్న అభిషేకము సంఘము మీదకి రావాలా. ఎవరి మీదకి రావాలా? సంఘం మీదకి రావాలా. నాకే దిక్కు లేకపోతే మీకెక్కడికి వెళ్ళి ఇస్తాను చెప్పండి? సేవకుని మీద ఆ మ్యాంటిల్ లేకపోతే, ఈ దుప్పటి లేకపోతే, నా దుప్పటి ఉన్నది, నాయకుని నుండి వచ్చిన దుప్పటి కూడా ఉండాలి. అప్పుడు రెండంతల దుప్పటిగా, రెండంతల అభిషేకం మనకు ఉంటుంది, అనాయింటింగ్ ఉంటుంది. హల్లెలూయా. సో ఈ మ్యాంటిల్స్ అనేటివి అన్నీ పరలోకంకి ఎక్కిపోవు. పరలోకంకి ఏలియా ఎక్కిపోయింది, కానీ దుప్పటి భూమి మీదనే పడ్డది. ఆమేన్. హల్లెలూయా. సో అధికారము మనము కలిగి ఉండాలి, అభిషేకము మనం కలిగి ఉండాలి, దేవుని కృప మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సంఘం ఈ దినం పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ముగించుకుంటున్నాం. ఓకే, వాక్యం చదువుకుందాం. ఈ దినము హగ్గైలో కొన్ని మాటలు చదువుకుందాం. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఆదివారం వచ్చి ఇనుకుంటా వెళ్ళిపోతే మిగతా అన్ని పనులు అట్లనే పెండింగ్ పడతాయి. కాబట్టి ఈ దినం మనము మరి పిక్నిక్ వెళ్ళడానికి అనుకుంటున్నాం. మరి పిక్నిక్ సంతోషంగా జరగాలంటే ఈ దినం కొన్ని పనులు కూడా చక్కగా చేసుకోవాలి. హల్లెలూయా. 3వ వచనం. అందుకు హల్లెలూయా. ఎందుకట అది కూడా చదువుదాం. 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. ఎందుకట? ఈ జనులు ఏం చెప్తున్నారు? మనం చర్చి సెట్ చేసుకోవడానికి ఇంకా టైం రాలేదు అని అంటున్నారట. చర్చిలో ఎక్కడ వస్తువులు అక్కడనే ఉంటున్నాయి. సండే వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఎక్కడ వస్తువులు అక్కడనే ఉంటున్నాయి. ఊడ్చే వాళ్ళకి కూడా కష్టం అవుతున్నది. ఏది అక్కడ మీ ఇళ్ళల్లో ఇట్లనే అరేంజ్ చేసుకుంటారా? కానీ సంఘం ఏం చేస్తుంది? పాల్సన్ అయితే ఇట్లా గంట కొట్టినట్టు కమాన్ చర్చ్ అయిపోగానే
చక్రం పిల్ల వెళ్ళిపోవాలి. అందరం ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం, ఇంకా టైం రాలే అని. దీపకన్న కూడా సండే కూడా ధన 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 ఉరకడమే. మరి ఎవరు పట్టించుకుంటారు? సంఘం అంతా ఇట్లా అంటున్నది. దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా ఇట్లా అంటున్నారు. 2వ వచనం చదువుతున్నారా? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారు. అందుకు యెహోవా ఈ మాట అంటున్నాడు. ఈ దినం ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. బయట ఖాళీగా ఎవరున్నా లోపలికి రావాలే, ఈ మాటలు వినాలే, చదువుకొని మనం బయటకు వెళ్ళిపోదాం. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరం ఏమైందట? దేవుని మందిరం ఏమైందట? దేవుడు అంటున్నాడు ఈ మాట. ఇక్కడ దయ్యములు వచ్చి పాడైపోతున్నారు, చేతబడుల చేత పాడైపోతున్నారు మనుష్యులు. సంఘం అంటే మనుషులే, ఇప్పుడున్నటువంటి సంఘము మనుషులే. ఆమెన్. నీవు నేనే దేవుని సంఘము. ఆమెన్. మనమందరము దేవుని సంఘము. ఈ బిల్డింగులు కాదు, ఈ బిల్డింగులు మనం కట్టుకున్న ఇండ్లు. ఆమెన్. సో వాటిలో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉంటాడు. కాబట్టి మన గురించి చెప్తున్నాడు. రోగముల చేత, దయ్యముల చేత, మంత్రశక్తుల చేత, బాధల చేత, అసమాధానము చేత, శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవల చేత, అప్పు సమస్యల చేత సంఘం ఏమవుతుందట? పాడైపోతుంది. ఆమెన్, పాడైపోతుంది. అందుకే మనం మొన్న విన్నాం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఎంతమంది విన్నారు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయాలట? ప్రార్థన చేయాల. కానీ ఇక్కడ ఈ సంఘము, దేవుని సంఘము పాడై ఉంటుండగా, దేవుని మందిరం పాడై ఉంటుండగా వాళ్ళు మాత్రం హాయిగా ఉంటున్నారట, నాకేమీ కాలేదు అని. ఆమెన్. సురంబి వేసినటువంటి ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోనండి. సంగమా, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీతోనే నేను చెప్తున్నాను. దేవుడు అక్కడ ఆ సంఘంతో ప్రవక్త ద్వారా మాట్లాడినాడు, కానీ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన ఎట్లా ఉన్నది? అనిల్ ఏం భారం మోస్తున్నాడు సంఘంది? జైపాల్ ఏం మోస్తున్నాడు సంఘ భారము? హాయిగా నీ డ్యూటీ నువ్వు, నీ జీవితం నువ్వు చూసుకుంటే నడుస్తుందా అంటున్నాడు. భారం పోయిన వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవాలా. ఆమెన్, హల్లెలూయా. డిస్టర్బ్ కాకండి ఎవరు కూడా. ఆశతో వచ్చిన వాళ్ళు వినండి. దేవుడే అడుగుతున్నాడు, నీ ప్రవర్తన ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎటుపోతున్నావు? దేవుడు విలువైనడని తెలుసు, దేవుని పని విలువైందని తెలుసు. మరలా మనం అదే కంపలో, అదే బురదలో, అదే స్వార్థపు పనుల్లోనే మునిగిపోతున్నాం. ఆమెన్. నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా పని, నా జాగా, నా భూమి, నా వ్యవసాయము అని మనము దాంట్లోనే మునిగిపోతూ ఉన్నాం. ఆమెన్. కానీ మధ్యాహ్నం దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు అంతగానం కష్టపడి, మీరు వ్యవసాయం చేస్తూ, మీ మందలను మేపుకుంటూ, మీ పిల్లలనే ప్రేమించుకుంటూ అంత కష్టపడుతున్నప్పటికీ మీకు పంట ఎంత వస్తుంది? కొంచెమే వస్తుంది. మీరు దేవుని పనిని కాదని మీ సొంత పనులు చేసుకుంటే మీ పనులు ఎట్లా జరుగుతున్నాయి? మీ పనులు ఎట్లా జరుగుతున్నాయి? నాకు ఇదే చాలు, ఫుల్ డింగాన్ ఉన్నది, నా లైఫ్ మంచిగా ఉన్నది అనుకుంటున్నారు మీరు. కానీ మనం ఇంతటితో ఆగద్దు. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు విస్తారంగా విత్తుతున్నారు. పంట రావాలని ఏం చేస్తున్నాం మనం? విత్తనాలు చాలా విత్తుతున్నాం, కానీ పంట మాత్రము కొంచెమే వస్తున్నది. 24 గంటలు కష్టపడుతున్నాం, కానీ మిగిలేది ఎంత ఉంటుంది?
ఎందుకుంటుంది? కొంచెమే. దేవుని సంఘ భారం నీవు మోయట్లేదు. సంఘము పాడైంటుండగా, విశ్వాసులకు ఇక్కడ అవసరతలు ఉంటుండగా నీ అవసరములు నీవు తీరుతున్నాయని నువ్వు గమ్మనుంటున్నావు. ఆమెన్. కష్టాల్లో ఒకళ్ళు ఉంటున్నప్పుడు నీవు హాయిగా బిర్యానీ తిని వండుకుంటున్నావు, ప్రార్థన వదిలేసి. హల్లెలూయా. సో ఇది దేవుడు మన మీద మోపబడకున్నట్లు ఈ సంఘమును దేవుడు జ్ఞాపకం చేసుకుని నిమిత్తం ఈ మాటలు నేను మీకు చదువుతున్నాను. మీరు భోజనము చేయనప్పుడు ఆకలి తీరతలేదంట. ఆకలి తీరకై ఉన్నది. మీరు భోజనం చేస్తున్నారు కానీ మీ ఆకలి తీరతలేదు. ఎంతమంది ఉన్నారు ఈ విధంగా? తృప్తిగా లేరు. మీరు ఉన్నారా తృప్తిగా? ఉన్నోళ్ళు ఒకసారి చేతెత్తండి. అయ్యా నేను తృప్తిగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా అన్నోళ్ళు అట్లా చేతెత్తారు, ఇట్లా చేతెత్తారు. హల్లెలూయా. అటు ఇటుగా అనోళ్ళం అన్నట్టు మనం. అయితే అటన్ను ఉండాలా, అయితే ఇటన్ను ఉండాలా. హల్లెలూయా. అయితే చల్లగన్ను ఉండాలా, అయితే వెచ్చగన్ను ఉండాలా. నూలు వెచ్చకుంటే థు అని ఉంచేస్తాడు దేవుడు. ఎంత గలీజ్ అది! ఉంచేస్తాడంటే దేవుడు, ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నాడంటే దేవుడు. ఏదో ఒకటి చెప్పండి నాకు. మీరు భోజనం చేస్తున్నారు కానీ మీకు ఆకలి తీరకై ఉన్నది. నీళ్ళు తాగుతున్నారు, పానం చేస్తున్నారు కానీ మీకు దాహము తీరకై ఉన్నది. ఎంతమంది దాహం కొని ఉన్నారు ఇక్కడ? దేవుని కొరకు దాహం కలిగి ఉండాలా. ఆమెన్. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగుతలేదు. దుప్పట్టు కప్పుకుంటున్నావు కానీ చలి ఆగుతలేదు. ఇదే పరిస్థితి. చర్చికి వస్తాం కానీ బతుకు మారది. చర్చికి వస్తాం, అప్పు అట్లనే ఉంటుంది. చర్చికి వస్తాం, దయ్యాలు అట్లనే ఉంటాయి. చర్చికి వస్తాం, సమాధానం ఉండదు. చర్చికి వస్తాం, ఇంటికోగానే గొడవలు చేసుకుంటాం. చర్చికి వస్తాం అని ఎందుకు అంటున్నంటే, చర్చికి రావడం విలువైంది కాదు, దేవుని వాక్యాన్ని మనము నెరవేరుస్తున్నామా లేదన్నది చూసుకోవాలా. హల్లెలూయా. మనము సంఘమును గురించిన శ్రద్ధ కలిగి ఉండాలా. సంఘం అంటే సేవకుడు కాదు. సేవకుడికి కాళ్ళు నొత్తున్నాయా, సేవకుడు ఆకలితో ఉన్నాడా, ఇవి కాదు ఆలోచించేది. మీరు మీ తోటి సహోదరులు ఏ కష్టాల్లో ఉన్నారో ఆలోచించాలా. ఆమెన్. నీ పక్క వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా అని. ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు పక్క వాళ్ళ కొరకు? ఎవరన్నా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తలేరు. అందుకే మీరు కప్పుకుంటున్నారు బట్టలు కానీ మీకు చలి ఆగుతలేదు. ఇంకా పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటున్నది. ఆమెన్. నెల నెల జీతం వస్తుంది కానీ ఆ జీతం తీసుకుపోయి చినిగిపోయిన సంచిలో వేస్తే ఉంటుందా? చెప్పండి. ఏ వస్తువైనా చినిగిపోయిన సంచిలో వేస్తే వస్తుందా? ఉంటుందా? మీ పనులు కూడా అట్లనే ఉంటాయి అంటున్నాడు. ఆమెన్. మీరు నెల నెల సంపాదించినా కానీ మీ జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంటుంది. ఎందుకు? మీరు సంఘాన్ని పట్టించుకుంటలేరు. దేవుని మందిరము పాడై ఉంటుండగా, అనగా నీ దేహమే దేవుని ఆలయము, నీ శరీరమే దేవుని యొక్క ఆలయము. ఈ శరీరాలు సంఘానికి వచ్చి ఎందరో కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళ కొరకు నీవు ఒక్కరోజు కూడా ప్రార్థన ప్రత్యేకంగా చేయకపోతే నీవు చేస్తున్నదంతా చిల్లిపడ్డ జేబులు వేసుకున్నట్టే ఉంటుంది. ఆమెన్. నువ్వు అందులో ఎన్ని వేసినా కానీ ఏమైపోతాయి. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. రోడ్డు మీద వెళ్తున్నాడంట. రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకు మరి మంచి నాణ్యం దొరికిందంట. చాలా సంతోషించి నాణ్యంను తీసుకొని టక్మని పాకెట్లు వేసుకున్నాడంట. అయితే ఆయన 1 కిలోమీటర్ నడిచాడంట. కిలోమీటర్ నడుస్తుంటే తాపకొక నాణ్యం కనిపిస్తుందంట. అరే ఈరోజు నేను ధనవంతుని అయిపోయినాను, కిలోమీటర్ నాణ్యం ఏరుకుంటా ఉన్నాడంట. కానీ చివరిగా ఎన్ని నాణ్యాలు అయినాయో లెక్క పెడదామని చూస్తే ఒకటే నాణ్యం ఉందంట. ఇంతసేపు ఏరుకున్నా ఎందుకు ఒకటే ఉన్నదంటే ఆయన జేబుకి ఏమైంది? చిల్లు పడ్డది. వేస్తున్నాడు, మళ్ళీ అదే ఏరుకుంటున్నాడు, వేస్తున్నాడు. అట్లుంది మన బ్రతుకు. హల్లెలూయా. తెలుసుకోవాల్సిన సత్యం ఇది. చిల్లి పడ్డటువంటి సంచిలో వేస్తున్నాం మనం. మీ బ్రతుకులు అట్లా ఉంటే అది డేంజర్. ఏం లాభం లేని బ్రతుకు అది. ఒకరోజు 10 రూపాయలు ఉంటే ఇంకో రోజు నీ దగ్గర 100 రూపాయలు ఉండాలి, ఇంకో రోజు నీ దగ్గర 1000 రూపాయలు ఉండాలి, ఇంకో రోజు నీ దగ్గర 10,000 ఉండాలి, తర్వాత 1,00,000 రూపాయలు ఉండాలి. ఇట్లా మనం ఎదగాలంటే నీవు దేవుని పనిని నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు.
సంఘ క్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్య క్రమాన్ని అసలే నిర్లక్ష్యము చేయొద్దు. చుట్టాలనో, బంధువులనో, భార్య పిల్లలనో ఎవ్వరి కొరకు కూడా నీవు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెప్తున్నాడు. నీవు చేసిందంతా కూడా జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునండి. మరలా చెప్తున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునండి. మీరు ఎప్పుడైతే మరి దేవుని మందిరాన్ని గురించినటువంటి శ్రద్ధ మీ జీవితంలో కలుగుతుందో, ఇంకొకటి చెప్పకముందే చేస్తారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సేవకుని మీద ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటి, ఆ మ్యాంటిల్ కానీ, ఆ అభిషేకం కానీ, మరి నెక్స్ట్ దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారి మీదకి రావాలి అని అంటే, మరి ఒక మంచి ప్రాసెస్ గుండా, ఒక ప్రక్రియను గుండా మనం వెళ్ళాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది. కష్టం లేకుండా ఏది కూడా మన జీవితంలో మనము పొందుకోలేము. హల్లెలూయా. దేవుడు ఎంతో పరీక్షిస్తాడు. ఎన్నో సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సి వస్తుంది దేవుని దగ్గర. కనుక అందరము లేచి నిలబడదాము, నిలబడి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీ సంఘంలో నేను భారం మోసే వ్యక్తిగా, నీ సంఘంలో నేను ప్రార్థించే వ్యక్తిగా, నీ సంఘంలో నేను ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చే విజ్ఞాపన కర్తగా ఉండాలా ప్రభువా. నేను యాచించాలా, నేను నిన్ను వేడుకునే స్థితిలో ఉండాలా, ప్రార్థన గుంపులో ఉండాలా, వాయిద్యాల గుంపులో ఉండాలా, పాటలు పాడే గుంపులో ఉండాలా, ఆరాధించే గుంపులో ఉండాలా, వాక్యం బోధించే గుంపులో నేను ఉండాలా. నా పిల్లలు నేను నిన్ను సేవించడానికి మేము నీ సంఘంలో భారములు మోస్తామయ్యా. సంఘం పాడయింటుండగా మేము మా ఇండ్లలో మేము సంతోషించకుందము గాక. అందరం అడుగుదాం, ప్రభువా నువ్వు సహాయం చేయని అడుగుదాం.